అన్నదాతలకు యూరియా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ధర్నాలు, రాస్తరోకలు చేపడుతున్న రైతన్నలకు సరిపడా యూరియా అందక పడిగాపులు కాస్తున్నారు రైతన్నలు. రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. టేకుమట్ల మండల కేంద్రంలో యూరియా కోసం ఆగ్రోస్ ముందు పెద్ద ఎత్తున రైతులు బారులు తీరారు. బస్తా యూరియా కోసం క్యూ లైన్లో గంటల తరబడి నిల్చొని నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైన్లో ఎక్కువసేపు నిల్చోలేక మహిళా రైతులు పక్కనే ఉన్న షాపుల్లో కూర్చుంటున్నారు. లైన్లో నిల్చున్న రైతులకు ఒక్క బస్తా కోసం కూపన్ను అందజేశారు వ్యవసాయ శాఖ అధికారి కళ్యాణి. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ఎదుట పెద్ద సంఖ్యలో రైతులు అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోతున్నారు రైతులు. నాకు 15 ఎకరాల భూమి సాగు చేస్తూ ఉంటా. 15 ఎకరాల భూమి సాగు చేయడానికి ఒక బస్తా యూరియా ఇచ్చింది. నేను ఇప్పటికి 25 రోజుల నుంచి యూరియా కోసం ప్రతి షాపు తిరుగుతాం. ఎక్కడ తిరిగినా కూడా దీవచ్చమైన లైన్ ఉంటుంది. ఆ లైన్లో చికెన్ అనేది ఉండలేక రోజు ఒక బస్సు చొప్పున తీసుకుంటూ మా పొలానికి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా కూడా 25 రోజుల టైం గడిచిపోయింది. ఇప్పుడు చల్లుకొని ఏం చేయాలి? నాకు 335 నెంబర్ ఇచ్చింది. ఈ 335 నెంబర్ పట్టుకొని నేను ఎంతసేపు ఉండాలి ఇక్కడ ఒక బస్సు కోసం? అర్థం చేసుకుని మా రైతులకు మంచి సహకారం అందించగలరని ప్రభుత్వం కోరుతుంది. యూరియా అందక టేకుమట్ల మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీ జిల్లా నాయకులు దేశెట్టి గోపాల్ యూరియా సమస్య తీర్చకుండా కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. టేకుమట్ల మండలంలో రైతుల పరిస్థితి అయోమయంగా గందరగోళంలో ఉన్నది. యూరియా కోసం 6 గంటలకు వచ్చి ఇప్పటి వరకు లైన్లో ఉన్నారంటే వాళ్ళు ఇల్లు లేక, ఒక ఛాయ్ లేక, ఒక ముఖం కడుక్కోకుండా వాళ్ళ పక్కలకెళ్ళి లేచి వచ్చి వాళ్ళ రైతులు షాపుల ముందు క్యూ కట్టే పరిస్థితి ఉన్నది. చెప్పులు లైన్లో పెట్టుకొని కూర్చున్నారు ఇప్పటి వరకు. దానికి ఇన్ని గంటలు కూర్చున్నా కూడా మరి ఇక్కడ అధికారులు వచ్చి చిట్టీల ప్రకారం ఒక చిట్టి ఇచ్చి ఒక్క బస్తే ఇస్తానంటున్నారు. ఇవాళ ఒక రైతుకు 5 ఎకరాల పొలం ఉంది, 4 ఎకరాల పొలం ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. మరి 10 ఎకరాల పొలం రైతు 5 ఎకరాల పొలం ఒక బస్తాతోని వ్యవసాయం చేయగలుగుతాడా? కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఇండియన్ పెట్టుకునే బాధ్యత ఇక్కడ అధికారులు ఇచ్చిన రిపోర్టు గవర్నమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ మీరు సరిపోని ఇండియన్ పెట్టకుండా కేంద్రాన్ని బదనం చేసుకుంటూ ఇవాళ కేంద్రం ఇస్తలేదని ఏ రకంగా మీరు ప్రశ్నిస్తున్నారని అడుగుతున్నారు. కేంద్రాన్ని బదనం చేయడమే మీ లక్ష్యమా, లేకపోతే రైతులకు సరి అయిన యూరియా ఇవ్వడమే మీ లక్ష్యమా అని అడుగుతున్నా. కాబట్టి రేవంత్ రెడ్డి గారైనా, ఇక్కడ ఉన్న అధికారులైనా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా అందరూ ఆలోచించి ఇప్పటికైనా ప్రతి ఫెర్టిలైజర్కు గుల్లాగా ఇచ్చేటట్టు స్టాక్ దిగుమతి చేసి రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి యూరియా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు రైతులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి రాలేదన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలో యూరియా గురించి రైతులు పొద్దున 4 గంటలు లేకొచ్చి లైన్లో నిలబడే పరిస్థితి ఉన్నది. రైతులకు పంట గిట్టుబాటు ధరే సరిగా లేదంటే ఇవాళ ఎరువుల కొరతతో దిగుబడులు కూడా తక్కువ వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు యూరియా కూడా సప్లై చేయలేకపోతుంది. గత 10 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే ఒక్క రోజు కూడా ఏ రైతు లైన్లో నిలబడి యూరియా కొన్న పరిస్థితి లేదు. ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఏ రోజు కూడా రైతులు సఫిషియెంట్గా 10 సంవత్సరాలు తీసుకున్నారు. కానీ ఈ సంవత్సరం చూస్తే రైతులందరూ కూడా ఇవాళ యూరియా కోసం లైన్లో నిలబడి తీసుకునే పరిస్థితి. మండలంలో ఉన్న 25 గ్రామాలలో కూడా ఎక్కడా కూడా యూరియా లేదు. ఒక 2 ఆగ్రోసులకే ఇవాళ యూరియా తెప్పిస్తున్నారు. ఆ ఆగ్రోసుల ద్వారానే ప్రతి రైతు యూరియా తీసుకోవాలంటే అక్కడ కడకున్న వెంకట్రావుపల్లి కానీ, ఎంపేడు గ్రామాలకు కానీ, వెంకట్రావుపల్లి గ్రామాలకు కానీ ఈ పరిస్థితి యూరియా వచ్చిన పరిస్థితి తెలిసే పరిస్థితి లేదు. ఆ ఆగ్రోసులకు కూడా ఇవాళ మండలంలో ఉన్న రైతులకు సరిపోయే యూరియా వస్తలేదు. 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒకటే యూరియా బస్తా ఇస్తే వాళ్ళు పంటలు ఎట్లా పండించుకోవాలి? కాబట్టి ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి రైతుల పట్ల ప్రేమ ఉన్నట్లయితే ఈ యూరియాను సఫిషియెంట్గా తెప్పించి రైతులందరికీ ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా జిల్లా అధికారులు కానీ, మండల అధికారులు కానీ ఇక్కడ పడుతున్న రైతుల బాధలు చూడాలి. ఆ రైతులకు సరిపోయేంత యూరియా ఒక ఆగ్రోస్ ద్వారానే కాదు, పాత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి హయాంలో ఎట్లయితే యూరియా వచ్చిందో అట్లా వస్తేనే ఇవాళ రైతులు బతికే పరిస్థితి ఉన్నది. వెంటనే అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ స్పందించి యూరియా గిట్ట తెప్పియకుంటే మాత్రం అందరం కలిసి రైతుల ఆధ్వర్యంలో మండల కేంద్రం
ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేసి రాస్తారోకలు చేసి స్తంభింపజేసే పరిస్థితి ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే కూడా కొంచెమన్నా ఉండాలి. ఇలా నా నియోజకవర్గంలో రైతులందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడాలి. చూసి ఈ ప్రాంతంలో ఎంత ఎరువులు యూరియా అవసరం ఉన్నదనేది తెప్పియాలి.